కర్నూలు జిల్లా అలుమూరు నియోజకవర్గం వాల్మీకి బోయ ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్ష చేపట్టినటువంటి వాల్మీకి కర్నూలు జిల్లా అధ్యక్షుడు అర్జున్ మాట్లాడు కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చి రాజకీయంగా ఆర్థికపరంగా విద్యాపరంగా ముందుకు సాగుతున్నారని, మన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో వాల్మీకులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఎటువంటి అభివృద్ధి నోచుకోక ప్రభుత్వాలు తమ ఓట్లను వరకే పరిమితం చేసుకుని ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక కమిషన్ వేస్తున్నామని చెప్పి మోసపుచ్చే విధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికి నమస్కారం. ఈరోజు 6వ రోజు వాల్మీకి బోయల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రం వరకు ఉన్న ప్రభుత్వాలు ఈరోజు 6వ రోజు చేసినటువంటి మన వాల్మీకి బోయల సమస్య వారం అవుతున్న చెప్పుకోవడానికి ఆరుగడ్డ ఎంచుకున్నప్పటికీ వాల్మీకి బోయ జాతి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మన వాల్మీకి బోయల కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఎస్టీ అంశం పైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మేము రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఈరోజు నల్ల బ్యాడ్జితో ఈరోజు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మీకు వచ్చే ఎన్నికల లోపల మనం తగిన బుద్ధి చెప్పడానికి మేము కంగన కట్టుకుని ఈరోజు దీక్షలో పాల్గొన్నాము. కాబట్టి మీరు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కేంద్ర నాయకులు అయితేనేమి రాష్ట్ర నాయకులు అయితేనేమి ఈరోజు వచ్చి మాకు కూడా మద్దతు ఇచ్చి మీరు కూడా మా సమస్యలు విని మా సమస్యల్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వెంటనే మన సమస్యలు తీర్చడానికి మీరు కృషి చేయకపోతే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు ఓటమి తప్పదు. కత్తి దింపేంత వరకు మేము కంకణం కట్టుకుని నిరసన వ్యక్తం తెలియజేయడానికి రోజు ఒక ఇలాగే ఈరోజు నల్ల బ్యాడ్జితో రేపు ఇంకో విధంగా నిరసన వ్యక్తం చేయడానికి మేము ముందున్నాం. కాబట్టి వాల్మీకి యువత మేల్కొని మనం చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కూడా మీరంతా రాజకీయంగా ఎదగాలి. ఎస్టీ అంశం సాధనపై మీరు కూడా కృషి చేస్తే ఖచ్చితంగా ఈ పోరాటానికి ఫలితం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మనమే ఒక రాజకీయ పార్టీని పెట్టేసి మనమే ఒక నినాదాన్ని ఎస్టీ అంశం పైన పోరాటం చేయడానికి అన్ని యువకులు కూడా ఆశావాహులు అయితే ఎవరైతే వాల్మీకి యువ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా 100 మందితో పోటీ చేయించే విధంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మన వాల్మీకి సోదరులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి వాళ్ళని ఎన్నికల్లో దింపి ప్రధాన పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి ఓట్లు చీల్చి ఖచ్చితంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మన చిరకాల అంశమైనటువంటి ఎస్టీ అంశాలపైన ఒక్కరు కూడా ఈరోజు వారం అయినప్పటికీ ఎవరు నోరు మెదకపోవడం చాలా ఇక్కడే తిరుగుతున్నారు. మన వాల్మీకి సోదరులు ఓట్లు దండుకొని ఎన్నో సార్లు ఓట్లు గెలుచుకున్న ఆలూరు గడ్డ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులు మన కళ్ళ ముందు తిరిగినప్పటికీ అసలు కూడా కనీసం కనుచూపు కూడా చూడకుండా ఈ దీక్షలో వాళ్ళ పనితీరు అసలు వాళ్ళ పని వాళ్ళకే పరిమితం అయిపోయినారు. కానీ వాల్మీకి బోయల సమస్యలు తీర్చకపోతే ఖచ్చితంగా ఆలూరుగడ్డ మీద ఎవరైతే మన వాల్మీకి బోయల్ని విస్మరిస్తారో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పడానికి మేము ఉన్నామని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీ దాకా రాష్ట్రపతి వరకు కానీ రాహుల్ గాంధీ వరకు కానీ గౌరవ్ కానీ సీఎం దిశ కానీ అందరికీ కూడా మనం వాల్మీకి సమస్యలు చెప్పుకున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క సమస్య కూడా ఎస్టీ సమస్య పైన అస్సలు మనకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా మీకు ఇది ఎదురు దెబ్బ తగులుతుంది మన వాల్మీకి బోయ సమస్యల నుంచి. కాబట్టి 28 నెలల ఏదో బుట్టలో వేయడానికి మనకి ఓట్లు దండుకోవడానికి మమ్మల్ని మభ్యపెట్టడానికి ఉచిత హామీ ఇచ్చి లాస్ట్కి 1 మ్యాన్ కమిషన్ వేసి అది 8 జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకి బోయలను బీసీలో కింద మార్చడం కాక వాళ్ళ ఈరోజు విభజించి పాలించు అన్నట్టు 4 జిల్లాల వరకు రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు మాత్రమే కమిషన్ వేసి 1 మ్యాన్ కమిషన్ వేసి దొంగ రిపోర్ట్ పంపించారని చెప్పేసి గంటపదంగా ఈరోజు నేను ఆలూరు గడ్డ మీద ఉన్నటువంటి ఈ దీక్ష ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ దొంగ బిల్లును మేము నమ్మము. మాకు ఎస్టీ వచ్చేంత వరకు మేము ఎవరిని నమ్మము. ఎస్టీ వచ్చిన తర్వాతే వాళ్ళకి పాలాభిషేకం కానీ మన ఇంట్లో వాల్మీకి మహర్షితో పాటు వాళ్ళ ఫోటో కూడా పూజించే విధంగా మేము ఖచ్చితంగా భరోసా ఇస్తేనే ఎస్టీ వస్తేనే వాళ్ళు ఖచ్చితంగా మనం ఎప్పుడైనా కానీ వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పేసి యావత్ వాల్మీకి బోయ జాతి నుంచి మేము ఈరోజు ఆలూరు నుంచి ఈ దీక్షలో భాగంగా మేము చెప్తా ఉన్నాము. ఆదివారం అంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా వాల్మీకి సోదరులు కలిసికట్టుగా ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై హింద్, జై వాల్మీకి. ఇంతకుముందు ఒక కమిషన్ వేసినామని చెప్పి మొన్న సీఎం ఒకసారి ప్రకటన చేసినారు. దాని విషయం మీద ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కమిషన్
మన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2018లో బిల్లును పాస్ చేయడం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ తర్వాత 2021లో ఆ బిల్లు ఆర్జే గవర్నమెంట్ నుంచి రిటర్న్ వస్తే కనీసం 3 సంవత్సరాల కాలయాపన చేసినటువంటి వాల్మీకిల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఈరోజు ఈ సమావేశం ద్వారా మేము ఈ దీక్ష ద్వారా నల్ల బ్యాడ్జీతో ద్వారా వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఆ బిల్లు ఆర్జే గవర్నమెంట్ నుంచి 2021లో వాపస్ వస్తే కనీసం క్యాబినెట్ మినిస్టర్తో క్యాబినెట్ కేంద్రాన్ని ఒక సమావేశం ఏర్పాటు చేసి అప్పుడు ఆ రోజునే బిల్లు వాపస్ పంపించింటే మాడిఫై చేసి పంపించింటే ఈ రోజుకి మనకి ఎస్టీ హోదా వచ్చేదని చెప్పేసి మేము అంటున్నాం ఈరోజు. ఎందుకంటే కాలయాపన ఆయన వచ్చిన మొదటి సమావేశంలో వాల్మీకి బోయలు ఎస్టీలో చేర్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను, ఖచ్చితంగా మనకి తగిన సీట్లు పంపించండి, మనకు పార్లమెంట్కి పంపించండి, చట్టసభలు పంపించండి అని చెప్పేసి హామీ ఇచ్చాడు. కానీ వచ్చిన అధికారంలో వచ్చిన 4 సంవత్సరాలు